ఈ రోజు చూడండి, షాపింగ్స్ అని కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసేస్తున్నాం మనం, కానీ దేవుడి పనికి వచ్చేసరికి పిసినారు తప్పకుండా పని చేస్తాం. క్రిస్మస్ వస్తే అసలు మనం క్రైస్తవులు కొనే బట్టలు అసలు దేశంలో ఎప్పుడు కూడా కొన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవులు కొనేంత షాపింగ్ అసలు లేకపోతే అంత బిజినెస్ ఎప్పుడు కూడా జరగదు. క్రిస్మస్ నెలలో జరిగేంత బిజినెస్ ఏమంటే అంత కోట్ల రూపాయలు హెచ్చించి, ధనాన్ని హెచ్చించి, ఎంత లేని వారైనా కనీసం 10,000 20,000 30,000 రూపాయలు లగ్జరీగా వాటిని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇలాగ మంచి మంచి వస్త్రాలను ధరించుకున్నామే, ఈ మంచి మంచి వస్త్రాలను ధరించుకుని మనం అందరం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మంచి వస్త్రాలు ధరించుకోకూడదు అంటే వాక్యం ఉంటుంది ధరించుకోకూడదని. మిగుల వెలగల వస్త్రాలను ధరించుకోవాలి తప్ప విలువైన వస్త్రాలను మనం ఎప్పటికీ కూడా ధరించుకోకూడదు. ఏమంటే కాస్ట్లీగా ఉండకూడదు అని అంటే బహుశా దేవుడు వాక్యం ద్వారా ఉండకూడదేమో అలాగా. అందుకని తక్కువగా ఉండేదే మనము చాలా అద్భుతంగా ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. నేను అనే మాట ఏంటంటే, ఇంత విలువ కలిగిన వస్త్రాలు కొనుక్కునే ఈయన ఇతని జీవితంలో మాత్రం రక్షణ అనే వస్త్రం లేకుండా జీవిస్తున్నాడు. స్తోత్రం చేయలేదమ్మా. పై వేసుకున్న వస్త్రాలు అయితే విలువ కలిగిన తప్ప అతని జీవితంలో రక్షణ అనే వస్త్రాన్ని అతడు సంపాదించుకోవాలి. మీరు మంచి మంచి బట్టలు కట్టుకున్నారు, మంచి మంచి వస్త్రాలు కొనుక్కున్నారు, ఏమంటే మంచి మంచి వాటిని మీరు సంపాదించుకున్నారు, మంచిదే. దానితో పాటుగా విలువైన రక్షణ వస్త్రం మీకుందా? దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మీరు సంపాదించుకుని కొనసాగించుకున్నారా? దేవుడి లోకంలో ఎంత కాస్ట్లీ కలిగిన వస్త్రాలు ఖర్చుకున్నావు అని అడిగాడు, కానీ నీ రక్షణ వస్త్రం కాపాడుకున్నావు అని మాత్రమే దేవుడు మనల్ని అడుగుతాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏమని తెలుసా, మీకు ఈయనబడిన మంచి ఇలాంటి వస్త్రాలను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలనే మాట మనం చదువుతాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన దేవుని వాక్యాన్ని ఒక మాటను మనం చదువుదాం. చూడండి, ఎక్కడ రాయబడి ఉంటారంటే దేవుని వాక్యంలో ఉదాహరణకి ఒక మాటను జ్ఞాపకం చేస్తాం. ఈ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోమనే మాట దేవుని వాక్యంలో భయముతోనూ వణకుతోనూ దానిని కాపాడుకోమని భక్తుడైన పౌలయ్య గారు జ్ఞాపకం చేస్తారు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం దేవుని వాక్యాన్ని చదువుదాం. 2:12. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా మీరు మీతోనే ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. దేవునికి స్తోత్రం చెల్లుతా. హల్లెలూయా. నేను ఈ కాలంలో మీతో లేని కాలంలో అంట మరి ఎక్కువగా భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను పోగొట్టుకోమన్నాడు, కొనసాగించుకోమన్నాడు. కొనసాగించుకో. రక్షణ పొందుతున్నాడు చాలా మంది, కానీ దాన్ని కొనసాగించుకోవట్లే, కాపాడుకోవట్లేదు. దేవుడు ఒక రోజు మంచి వస్త్రాలు కట్టుకున్నావు అని అడిగాడు, కానీ కేవలము నీవు చనిపోయి పరలోక రాజ్యానికి మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత రక్షణ అనే దాన్ని పోగొట్టుకున్నావా లేకపోతే ఉండాలని అడుగుతాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత టికెట్ టీసీ గారు వచ్చి టికెట్ కొందా లేదని అడుగుతారు తప్ప నువ్వు జంతువులు పెట్టుకున్నానండి, మంచి మంచి పొగోడి పంచుకున్నానండి, ఏమంటే బిర్యానీ ఉందండి, అదంతా నీకు ఇచ్చేస్తానండి, టికెట్ కొట్టుకుని తీసుకెళ్ళి సార్ అన్నట్టు ఊరుకుంటాడా? నీ బిర్యానీ నీ జంతువులు ఏమి నాకు ఎవరైనా నేను వద్దు, నాకు కావాల్సిందల్లా టికెట్ ఉంటుంది. మనం మంచి మంచి వస్త్రాలు పెట్టుకున్నామా, మంచి మంచి వాటిని సంపాదించుకుని వెళ్తున్నామా, డబ్బులు ఉన్నాయా, అవేమి అడగడం, కేవలం నీ దగ్గర టికెట్ సంపాదించుకున్నావా అని అడుగుతాడు. మనలో కూడా దేవాతి దేవుడు ఖచ్చితంగా నీ రక్షణ కొనసాగించుకున్నావా, కాపాడుకున్నావా? రక్షణ అనే వస్త్రాన్ని నీ జీవితకాలం అంతా కొనసాగించుకుని కాపాడుకున్నావా లేదని మనం చనిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి వస్త్రాలను కట్టుకునే వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మంచి వస్త్రాలు కట్టుకున్నావు తప్ప ఈ జీవితంలో మంచి రక్షణను కాపాడుకోవాలనుకుంటున్నాను. కాపాడుకుంటే మంచిదే, కాపాడుకోకపోతే చాలా ప్రమాదంగా ఉంటుంది.
ఆయన చేసింది ఏంటో తెలుసా? ధనవంతుడు మరొకటి ఏం చేస్తున్నాడు తెలుసా? ఓదారం వస్త్రాలను ధరించుకుని అతనంట ప్రతిదినము సుఖపడిపోతున్నాడంట. ఏమండి ఏం చేస్తున్నాడు? ప్రతిదినము సుఖపడుతున్నాడు. మన జీవితంలో సుఖము ధనం ఎక్కువైపోతుంది, సుఖం చాలా మనకి దగ్గరికి వెళ్ళిపోతాం. పౌలయ్య గారే జ్ఞాపకం చేస్తూ అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మనం అదంతా మనం శోధనలోను ఊరిలోను పడవేస్తుంది. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు కడవరి కాలంలో ఎక్కువగా కనిపిస్తారని పేతురు గారు తన పత్రికలో రాశాడు. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మన జీవితంలో దేవుని కంటే సుఖాన్ని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దేవుని ఎక్కువగా ప్రేమించాలి, మందిరాన్ని ప్రేమించాలి తప్ప మనం ప్రేమించేది సుఖాన్ని కాదు. కొంతమంది నిద్రపోతున్నారు, అసలు ఎంతకాలమైన నిద్రపోతారు. అసలు సుఖం అంటే అంత ఇష్టమో కొంతమందికి. ఏమండి సుఖంగా ఉండాలని మంచి మంచి ఏసీలు కొనుక్కుని ఏమంటే ఎండాకాలం ఉండలేకపోతున్నామని ప్రతి ఇంట్లోనే ఏసీలు ఉంటుంది ఈ రోజుల్లో. చూడండి, ఆ చూసేవాళ్ళు మా ఇంట్లో కూడా ఉంటే ఏసీ బాగుందని అనుకుంటున్నారు. అవునా కాదా? ఆ పని వచ్చేస్తున్నాయి గారు, మంచి ఏసీ కొనుక్కునే నాకు ప్రార్థన చేయండి. ఏం కొనుక్కోవాలి తల్లి? ఏసీ కొనుక్కోవాలి. ఎంత మహాయితం 34,000 కదా, మంచిదే కొనుక్కున్నావు తప్ప ఏసీ కొనుక్కుంది కానండి నువ్వు ప్రార్థన మానేస్తావు ఏసీలో కొనుక్కో. నేను అంటున్నాను, సుఖమా ఇంపార్టెంట్, మనం ఆరాధిస్తున్న దేవుడా ఇంపార్టెంట్ అని అడిగితే సుఖం కాదయ్యా, నాకు కేవలం దేవుడు కావాలని అడగాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏసీలు ఇవన్నీ సంపాదించుకోండి, కానీ వాటితో పాటు దేవుడు మనకి ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకో. ఈ లోకంలో ఉన్నవేవి కలిగి ఉన్నది దేవుడు కలిగించాడు కనుక దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని సమృద్ధిగా ఇస్తాడు. అయితే మనం ఏసీలో పడుకుని విశ్రాంతి తీసుకుని తెల్లారిపోయే వరకు పడుకుని తెల్లారిన తర్వాత 8, 9 లేచి ఇంత పొద్దున్నే లేగాల అన్నట్లు గంటల మీద లేచేవరకు దేవుడు ఉన్న ఏసీ దాన్ని పీకేసి అమ్మేటట్లు ప్రారంభిస్తాడు. అంటే ఆయన స్వార్థపరుడుగా అలాగే అప్పట్లో నేను సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను కనుక ఉన్న ఆశీర్వాదాన్ని ఆటోమేటిక్గా కోరుతాం. దేవుడి స్వార్థపరుడే కాదు, నువ్వు సుఖపడతా ఉంటే దేవుడికి ఇష్టం లేకేమి కాదు. నేను అంటున్నాను, మన జీవితంలో సుఖం కంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి. ఈ రోజున సుఖాన్ని ప్రేమించే వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప దేవుడిని ప్రేమించే వాళ్ళు అక్కడ కనిపించట్లేదు. మందిరానికి రావాలంటే వర్షం చెప్పడం రావట్లేదు, అందుకని రాలేకపోతున్నాడండి. ఏమంటే వర్షంలో ఫలానా తడిసిపోయి మొత్తం అయిపోయి ఏమంటే ఒక చెట్టు కింద మొక్క అయిపోయి అక్కడే మురిసిపోయి పెద్దదైపోయి అతడే అలా మారిపోయాడని ఎక్కడ కలుగుతుందా? వార్తలు ఎక్కడ నేడతారా? ఒక ఆయన వర్షంలో తడిసిపోయి పెద్ద చెట్టు అయిపోయాడు అని ఎక్కడ వార్తలు రాశారా? అవ్వం కదా. అలాగా వర్షం పడినా పెళ్లికి మనం, వర్షం పడినా ఫంక్షన్లు మనం, వర్షం పడితే ఏమంటే చేసే కార్యక్రమం మనం గుడిగేసుకునైనా చక్కగా స్వెటర్ వేసుకునైనా మన పనులు మనం చేసుకుంటాం. దేవుని మందిరానికి వర్షం పడినా మనం వస్తే అది మనకి ఎంత ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిస్థితులు ఏమైనా మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుకుంటున్నాం. అందుకని భక్తులు పాట పాడారు కదా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపతును, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపతును, స్తుతి పాడుకుంటూ జీవనదాసను నీవేనయ్యా, స్తుతించినా
జీవితాలు కావాలనుకుంటే మనమైతే గుర్తొచ్చినప్పుడే ఆరాధించేదం అని పాడతారు. ఏమంటే ఇప్పుడు మనం గుర్తొచ్చినప్పుడే ఆరాధించేదం, బాధ వచ్చినప్పుడే ఆరాధించేదం, అవసరమైనప్పుడే ఆరాధించేదం అని రాసుకోవాలి. కానీ భక్తులు ఎవరు పాట పాడుతున్నారు తెలుసా? జీవితకాలం అంతా దేవుడిని ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం జరుగుతుందా? హల్లెలూయా. అయితే లాజరు అక్కడ ఉన్నాడంట. లాజరు కూడా చనిపోయాడు, కానీ చనిపోయిన లాజర్ని మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు లాక్కెళ్ళి ఎవరు పడేశారు. ఎవరిని బ్రతుకున్నంత కాలం చాలా సుఖాన్ని అనుభవించినడేమో నరకాగ్నికి వెళ్ళిపోయాడు. బాధపడి శ్రమ అనుభవించి నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికి దేవుని కొరకు కష్టపడి బ్రతికిన వ్యక్తి ఏమో అతడు చనిపోయిన తర్వాత కేవలం పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, లాజరా ఒక్కసారి చెప్పండి. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసు? అబ్రహాము కుమారుడా, లేకపోతే లాజరు ఒకసారి పంపించయ్యా. ఆయన పంపించి నా యొక్క దాహార్తిని చల్లార్చుటకు ఒక్కసారి కనుకరించి మరి ప్రార్థన చేస్తున్నాడు అంట. అక్కడ 24 వచ్చిన తండ్రిమైన అబ్రహాము తన వేలు నుంచి ఆ కాలుని చల్లార్చుటకు లాజరును పంపుము.